చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పర్యటన పూర్తయింది, వెళ్ళొచ్చారు. ఢిల్లీ వెళ్ళొచ్చిన తర్వాత ఆయన ఏం మాట్లాడారు, ఏం చర్చించారు అనేది, అభివృద్ధి గురించి మాట్లాడారు, లేదంటే రేపు బడ్జెట్ లో భారీగా సహాయం చేయబోతోంది కేంద్రం, ఇలాగ రకరకాలు ఏం జరిగింది ఏంటి అసలు లోపల ఏమని మాట్లాడారు. అలాగే ఒకటి ఆయన మీద ఉన్న టాస్క్ అనుకోవచ్చు, లేదంటే టార్గెట్ అనుకోవచ్చు, రాజధాని నిర్మాణం అమరావతిని త్వరగా పూర్తి చేయాలి. దాంతో పాటు రేపు సంక్రాంతి వచ్చేస్తుంది, ఇప్పటికే కొన్ని లెక్కలు కూడా వేసుకున్నారు రోడ్లకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో. ఎందుకంటే జగన్ ఉన్నప్పుడు కంప్లీట్ గా రోడ్లని గుంతలమయం అయిపోయినాయి, రోడ్లు పట్టించుకోలేదు. అది మేము చేసి చూపించామంటే ఖచ్చితంగా రోడ్లు అయితే వేయాలి, దానికి సంబంధించిన నిధులు కేటాయింపు. కానీ ఇంకొక అంశం కూడా పింఛన్దారుల విషయంలో ఏం చేయబోతున్నారు అనేది మెయిన్ పాయింట్. నిజంగా రేపు 1వ తేదీన ఇప్పటి వరకు తీసుకుంటున్న వాళ్ళందరూ పింఛన్లు తీసుకుంటారా, లేదంటే వీళ్ళు చెప్తున్నట్టు 3 లక్షల మందో 3.5 లక్షల మందికో ఒక అతిపెద్ద షాక్ తగలబోతుందా అనేది ఇంకొక అంశం. ఢిల్లీ వెళ్ళొచ్చిన తర్వాత ఎన్డీఏ కూటమిలో కీలక పాత్ర పోషించబోతున్నారు బాబు గారు అనే ప్రచారం కూడా జరుగుతుంది. దానికోసం కూడా ఆయన వెళ్ళి అక్కడ ఎన్డీఏలో పెద్దల్ని కలిసి వచ్చారు, కేంద్ర పెద్దల్ని. వీటన్నిటి మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ముందు నిజంగా ఆయన ఢిల్లీ పర్యటన వెనక ఏంటి, అసలు ఏం జరిగింది, ఎందుకు వెళ్ళారు? ఓన్లీ మామూలుగా ముఖ్యమంత్రిగా ఇదే ఒకటేనా, క్యాజువల్ మీటేనా, అభివృద్ధి గురించో డబ్బుల గురించేనా, నిధుల గురించేనా, వేరే ఏమన్నా ఉందా? అసలు ముఖ్యమంత్రి ప్రధానమంత్రి షూనే కాదు అక్కడికి వెళ్ళింది, కాదా? ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశం ఏర్పాటు చేసింది ఎన్డీఏ, అవును, చేసింది భారతీయ జనతా పార్టీ. ఎందుకు అంటే ఐఎన్డిఐఏ కూటమి, ఎన్డీఏ కూటమి ఇప్పుడు రెండే కదా దేశంలో ఉంది. ఇది నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ అంటే వాళ్ళది ఆ పేరు చెప్పడం కూడా కష్టం. వాళ్ళకి పాపం రాహుల్ గాంధీ గారే చెప్తున్నారు, ఆ పేరు చివర ఏ అంటే ఏంటో అర్థం చెప్పలేకపోతున్నారు ఆయన. వాళ్ళది ఒక సమస్య ఉంది అక్కడ. వాళ్ళు ఏం చేశారు, మొన్న ఈ మధ్యన పార్లమెంట్లో రాజ్యాంగానికి సంబంధించినటువంటి చర్చ నడుపుతున్నప్పుడు పదే పదే అంబేద్కర్ గారి గురించి మాట్లాడుతూ ఉంటే అమిత్ షా ఒక డైలాగ్ వాడాడు. ఆయన అది ఖచ్చితంగా తప్పే, అది తప్పును ఒప్పుకుంటే అయిపోయి ఉండేది. ఏమని వాడారు ఆయన, 100 సార్లు అంబేద్కర్ జపం చేస్తున్నావు, దాని బదులు దేవుణ్ణి కనుక తలుచుకుంటే నీకు కాస్త పుణ్యమైన వచ్చేది అని చెప్పేసి. అంబేద్కర్ని దేవుడిగా భావించేటటువంటి వర్గం మన దేశంలో ఎక్కువగా ఉన్నారు, ఎస్సీ ఎస్టీలో. కాబట్టి దాన్ని వీళ్ళు క్యాష్ చేసుకోవడం, వీళ్ళేంటి ఎస్సీ ఎస్టీ ముస్లిం పోలరైజేషన్ ఓట్ల కోసం ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ పార్టీకి అది ఒక అంది వచ్చిన అవకాశం కింద మారింది. దాంతో ఏం చేసింది, ఐఎన్డీఏ భాగస్వామి పక్షాలు అందరూ కూర్చుని అర్జెంటుగా మనం దీన్ని యాజిటేషన్ చేయాలా, హోంమంత్రిని దించేయమని చెప్పాలి, రాజీనామా చేయమనాలి. ఇది వెంటనే అర్థం కాగానే స్వయంగా నరేంద్ర మోడీ రంగంలోకి దిగి అంబేద్కర్ గురించి అమిత్ షాని పొగడలేదు, తిట్టలేదు. దాంట్లో అంబేద్కర్ గురించి అసలు అవమానించిందే కాంగ్రెస్ పార్టీ అంటూ అప్పటి నుంచి బీజేపీ నేతలందరూ మాట్లాడుతూ వచ్చారు. అయితే ఐఎన్డీఏలో ఏంటి, కాంగ్రెస్ ఒక్కళ్ళే మాట్లాడాల, అన్ని పార్టీలు, ఆమ్ ఆద్మీ పార్టీ దగ్గర నుంచి డిఎంకే దగ్గర నుంచి లాలూ ప్రసాద్ దగ్గర నుంచి అందరూ మాట్లాడడం బిగిన్ చేశారు, యాజిటేషన్స్ బిగిన్ చేశారు, ధర్నాలు, రాస్తారోకోలు, ఇట్లాంటివన్నీ కూడా. ఇక్కడ అంటే కాంగ్రెస్ పార్టీ యాజిటేషన్ లీడ్ చేస్తుంటే ఐఎన్డీఏ భాగస్వామ్య పక్షాలందరూ కూడా అందులో పార్టిసిపేట్ చేస్తున్నారు, శిబు సోరెన్తో సహా. అదే వాళ్ళకున్నది 3 రాష్ట్రాల ప్రభుత్వం, మిగతాయి మళ్ళీ కాంగ్రెస్ ఏతర బీజేపీ ఏతర ప్రభుత్వాలు ఐఎన్డీఏ అలయన్స్లో ఉన్నటువంటి మిగతాయి. అయినా అందరూ కూడా ఇనిషియేటివ్ తీసుకున్నారు దాన్ని. అదే ఎన్డీఏ 12 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ సొంతగా ఉంది, మరొక 7 రాష్ట్రాల్లో ఎన్డీఏగా ఉంది అధికారులు, అందులో ఒకటి ఆంధ్రప్రదేశ్ కూడా. భారతీయ జనతా పార్టీతో లేని ఎన్డీఏ భాగస్వామి పక్షాలు ఒక్కడ కూడా నోరు మీద పట్ల, దానికి కౌంటర్ చేయట్లా, సమాధానం చెప్పట్లా, ఆపోజిట్ యాజిటేషన్ చేయట్లా. ఎందుకు, వీళ్ళకి వీళ్ళ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ ఓట్లు ఇంపార్టెన్స్ ఒకటి. రెండవది, అది బీజేపీ వాళ్ళు చూసుకుంటారు, మనకెందుకు లేనాడు ఎక్కడ ఉన్నారు అంటే ఓన్ చేసుకోవట్లా ఎన్డీఏని. ఎన్డీఏ వల్ల ప్రయోజనం పొందాలని నితీష్ కుమార్ అనుకుంటున్నాడు, చంద్రబాబు అనుకుంటున్నాడు తప్పించి భారతీయ జనతా పార్టీ ఏదైతే ఎన్డీఏకి నాయకత్వం ఇస్తుందో దానికి ప్రయోజనం తమ వల్ల కూడా ఉండాలని అనుకోవట్లేదు, పట్టించుకోవట్లేదు అసలు. ఏ యాజిటేషన్, ఏ స్టేట్మెంట్ అని ఉందని చూడండి ఈ 10 రోజుల్లో, చంద్రబాబుది కానీ లోకేష్ది కానీ లేకపోతే ఇలా మంత్రులు కానీ లేకపోతే వీళ్ళు అనుకుంటే అసలు ఇలా పత్రికలు ఈ ఎట్టుంటాయి, వీళ్ళ పత్రికల్లోనే మళ్ళీ దానికి అగనెస్ట్గా వచ్చినాయి అమిత్ షా మీద స్టోరీలు, వీళ్ళ అనుకూల పత్రికల్లోనే. కాబట్టి ఇప్పుడు వాళ్ళ పార్టీలు ఓన్ చేసుకోవట్లేదు. అయ్యా మీరు ఎన్డీఏలోనే భాగస్వామి,
మనమందరం ఒకటిగా ఉండాలి కదా, ఆ, ఇట్టాగైతే ఎట్టాగా అనేటటువంటిది మాట్లాడడం కోసమే పిలిపించారు. ఉమ్, ఎలాగో వెళ్ళారు కాబట్టి 4-5 ఫైళ్ళు పట్టుకుని వెళ్తారు, సంబంధిత మంత్రులు కలుస్తారు. ఇదంతా సహజసిద్ధ పరిణామం. ఆ. రెండో అంశం సార్, ఒక రకంగా రాజధాని కోసమో లేదంటే రాజధాని నిధుల కోసమో పదే పదే కేంద్ర పెద్దలు ఏమైనా కలిసే అవకాశం ఉంటుందా బాబు గారు? ఆ చర్చ అన్న వచ్చిందా? భారతీయ జనతా పార్టీ వాళ్ళు బుర్రా బుద్ధి ఉంటే, భవిష్యత్తులో ఆ పార్టీ బాగుపడాలనుకుంటే అట్లాంటి దిక్కుమాలిన స్టేట్మెంట్ రాసినప్పుడల్లా ఖండిస్తూ ఉండాలి. అవును. ఎందుకంటే రేపు పొద్దున ఇవన్నీ చూపెట్టి ఇన్నిసార్లు తిరిగారు చంద్రబాబు గారు, 30 సార్లు 40 సార్లు అంటారు. వీళ్ళదేం శాశ్వత మిత్రత్వాలు ఏం కాదు, అది గుర్తుపెట్టుకోవాలి. బీజేపీలోని భాగస్వామి పక్షాలు శాశ్వత మిత్రులు కాదు, వాళ్ళు వచ్చిపోయేవాళ్ళు. రేపు పోయినప్పుడు ఈ మాట చెప్తారు. ఇంతవరకు చంద్రబాబు గారు పద్దాకి వెళ్ళేవాడు, 29 సార్లు వెళ్ళాను, నాకు హోదా ఇవ్వలేదని ఆయన అన్నాడు. ఒకప్పుడు హోదా గురించి ఆయనే అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించాడు, హోదా బదులుగా ప్యాకేజ్ ఇచ్చినందుకు ధన్యవాదాలని. రేపు పొద్దున ఇదే మాట అంటారు, చంద్రబాబు ఇన్నిసార్లు వెళ్తే ఇవ్వలేదని. అసలు పాయింట్ ఏంటి, ఆల్రెడీ ఒక సిస్టమ్ని ఇచ్చేశారు ఇక్కడ. ఇప్పుడు డైరెక్ట్గా 100 లక్షల కోట్ల చేతికి ఇచ్చేస్తే కష్టం, మిగతా రాష్ట్రాలని గొడవ పడతాయి. డైరెక్ట్గా 25,000 కోట్లు ఇచ్చినా కష్టం, మిగతా రాష్ట్రాలు గొడవ పడతాయి. ఉత్తరాఖండ్కి తర్వాత జార్ఖండ్ ఆ రోజులో 4 రాష్ట్రాలు విడదీశారు వాళ్ళు, బీజేపీ వాళ్ళు. ఆ 4 రాష్ట్రాలకు ఇచ్చినటువంటి రాజధానికి ఫండింగ్ 1000 కోట్లు ఏది దాట్లా. ఆ రోజున 1000 కోట్లు అంటే ఇవాళ రోజున అయితే గీతే 5,000 కోట్లు అవుతుంది. అంతేగాని 50,000 కోట్లు 1,00,000 కోట్లు అవ్వదు కదా. అంటే ప్రభుత్వపు బాధ్యత అంతవరకే ఉంటుంది. కానీ ఇక్కడ ఎంత అడుగుతున్నారు, ఇప్పటికే 25,000 కోట్లు ఒకే చేసింది కేంద్ర ప్రభుత్వం. 25,000 కోట్లు అది కూడా డైరెక్ట్గా ఇస్తే కష్టం కాబట్టి అందుకనే ఈ సదరు వరల్డ్ బ్యాంక్ అని, ఏడీబీ అని, హడ్కో అని ఇట్లాగ లోన్లు ఇప్పిస్తోంది. ఇదే కాకుండా వివిధ వ్యవస్థలకు కూడా లోన్లు ఇప్పిస్తోంది. ఆ లోన్లను మేము తీర్చుకుంటాలో నువ్వు కానీ అని చెప్తున్నారు. ఇమ్మీడియట్గా అసలు వడ్డీ కట్టక్కర్లేదు, ఇటుకి హ్యాపీగా పని చేసుకుంటా చెప్తున్నాడుగా. మధ్యం చెప్పారు కదా, అసెంబ్లీలోనే చెప్పారు కదా దానికి కట్టక్కర్లేదని. పురంధేశ్వర్ కూడా చెప్పింది కదా కట్టక్కర్లేదని, సీఎం రమేష్ చెప్పాడు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వీళ్ళందరూ కూడా చెప్పారు. కానీ అదొకసారి చెప్పి వదిలేస్తారు అంతే. ఇక్కడ ఏమవుతున్నది, జనాలకి వీళ్ళేమో ప్రతిపక్షం ఏమో ఇదిగో దీని వడ్డీలన్నీ ఎవరు కడతారు, ఇంత అప్పు అంతా ఎవరు కడతారని. లెక్క ప్రకారం అయితే కనుక అప్పులు తీసుకోవడానికి కూడా మనకు లేదు ఇప్పుడు ఛాన్సు. ఎఫ్ఆర్బిఎం నిబంధనల ప్రకారం అయిపోయింది మన లిమిట్. అయినా వీటికి ఆ లిమిట్లోకి పోనీయకుండా ఇస్తున్నారు అప్పులు అక్కడ. అది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. అయినా ఇంకా వాటికి సంబంధించి ఏంటంటే బీజేపీ వాళ్ళు నోరు పెదపట్లేదు కాబట్టి పత్రికల్లో అదిగో అమరావతి కోసం వెళ్ళారు, డబ్బుల కోసం వెళ్ళారు, అదేమన్నా సూట్ కేసులో పెట్టేస్తారే ఎందుకు తీసుకొచ్చాలని చెప్పేసి. అది నువ్వు టెండర్ పిలవాలి, టెండర్ పిలిస్తే డబ్బులు నువ్వు కట్టినప్పుడు ఇదిగో పునాదికి ఎంత, గోడకి ఎంత, రోడ్డుకి ఎంత అని ఆడేస్తాడు అవతల వరల్డ్ బ్యాంక్ కూడా. నువ్వు మధ్యలో ఎందుకు దూరడం అందులో. అవును. ఆంధ్రప్రదేశ్లో డెవలప్మెంట్ ఆస్పెక్ట్కి సంబంధించే ఎక్కువ భేటీలు జరుగుతున్నాయనో, ఆ నిధులకు సంబంధించో, లేదంటే రేపు ఏదో టార్గెట్ పెట్టుకున్నారు సంక్రాంతి కల్లా ఇన్ని కిలోమీటర్ల రోడ్లు పూర్తి చేస్తాను, ఆల్రెడీ మొదలైపోయినాయి అంటే రోడ్ల పనులు కూడా. వీటి గురించి ఏమన్నా చర్చ జరిగిందా, నిజంగా అవి పూర్తవుతాయి జనవరిలోకి అని అనుకోవచ్చా? డిపార్ట్మెంట్కి ఇచ్చే ఫైళ్ళల్లో ఇవన్నీ ఉంటాయండి, తొందరగా అది క్లియర్ చేయండి, ఇది చేయండి అనేది. బేసిక్గా నేను ఈనాడే రాసింది ఏమని, రోడ్లకు సంబంధించి సంక్రాంతికి పూర్తి కావు, ఎందుకంటే గుత్తేదారులు రావట్లేదు, ఎందుకంటే గతంలో జగన్ టైంలో డబ్బులు కట్టలేదు కాబట్టి ముందు డబ్బులు కావాలంటారు, ముందు డబ్బులు ఇవ్వడానికి కుదరదు కాబట్టి అని. అసలు సీన్ ఇక్కడ పెద్ద హంబక్ చేస్తున్నది ఏంటంటే కావాలని రోడ్లు ఇట్లా ఎందుకు, పొడుగాటి రోడ్లేమో ప్రైవేట్ కాంట్రాక్టర్కి ఇచ్చేయాలి, మిగతా చిన్న చితక పల్లెటూళ్ళ రోడ్లేమో ఉపాధి హామీ నుంచి ఇస్తున్నారు డబ్బులు. ఇవి ఉపాధి హామీ ఇక్కడ వీళ్ళకి ఎక్కడ సమస్య వస్తుందంటే, ఉపాధి ఇదివరకటి రోజుల్లో కూడా అదే జరిగేది. ఉపాధి హామీ డబ్బులతోనే నాడు నేడు స్కూళ్ళకి కన్స్ట్రక్షన్కి అయిన కాస్ట్ని పెట్టారు, ఉపాధి హామీ డబ్బులతోనే ఆ కూలీల జీతాలు ఇచ్చారు, వేతనాలు ఇచ్చారు. అదే సందర్భంలో ఉపాధి హామీ డబ్బులతోనే ఈ రైతు భరోసా కేంద్రాలు, సచివాలయాలు కట్టింది. అట్లాగా ఉపాధి హామీ డబ్బులు ఏం చేసేస్తున్నారంటే, పేరేమో వాస్తవం ఉపాధి హామీ ఎందుకు పెట్టారు, ఒకప్పుడు పనికి ఆహార పథకం, బియ్యం తీసుకెళ్ళి మనం ప్రతి ఏడాది సేకరించిన బియ్యం ఏం చేయాలో అర్థం కాక రేషన్ భూమి మిగతా అదంతా సముద్రంలో పారబోసేవాళ్ళం. అటల్ బిహారీ వాజ్పేయి టైంలో ఆ విషయంలో సుప్రీంకోర్టులో పిల్లు పడింది, ఇట్లా బియ్యం పారబోస్తున్నారంటే అవునా అని అడిగింది సుప్రీంకోర్టు. అవునని ఒప్పుకుంది కేంద్ర ప్రభుత్వం. అదేందయ్యా అంటే మరి ఏం చేయాలంటే ఆ బియ్యాన్ని ఎవరికైనా ఇద్దామంటే పనికిరాదు, విదేశాలు పంపించాలంటే మళ్ళీ ఇదే దమిడి డాష్కి ఏగానికి క్షవరం అని
ఇక్కడ మళ్ళీ సేకరించి మళ్ళీ అక్కడికి పంపిస్తే దానికి ఒక కాస్టు, వాళ్ళకి ఎవరికైనా ఫ్రీగా ఇవ్వడానికి. పోనీ వాళ్ళకేమో మేము పంపించేస్తాం, మీరు ఫ్రీగా తీసుకుంటారు, ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు పెట్టుకోండి అంటే ఆఫ్రికా దేశాల వాళ్ళకేమో ఆ ఓపిక లేదు, ఆ డబ్బులు కూడా పెట్టుకునే ఓపిక లేదు. పోనీ అలాగే ఉంచుకుందామంటే ముక్కిపోతున్నాయి, ముక్కిపోయినది తినరు కాబట్టి పారబోస్తున్నామని చెప్పారు. మరి ఎందుకు సేకరిస్తున్నారే కదా, ఆపేయచ్చు కదా అంటే, సేకరించకపోతే రైతులకి పంటలు పండించడానికి ఇంకేముండదు, రైతు అన్యాయం అయిపోతాడు, వాళ్ళకి ఇదే తెలుసు, మరి ఏం చేయమంటారు. పోనీ అది తినేది పండించచ్చు కదా అంటే, ఆ నేలలో అదే పండుతుందండి, ఇది పండదు అని వాళ్ళు అఫిడవిట్ ఇచ్చింది ఆ రోజున, కేంద్రం వాదించింది. అప్పుడు మరి దాన్ని అట్ట పారపోయకుండా పబ్లిక్కి ఏదన్నా తిండి లేని వాళ్ళు కూడా మన దేశంలో ఎంతమంది ఉన్నారు కదయ్యా, దాన్ని వాళ్ళకే చేర్చండి అని అడిగింది ప్రభుత్వం. ఇది కోర్టు చెప్పింది, ఆదేశించింది. అప్పుడు తయారు చేసినటువంటి పథకమే పనికి ఆహార పథకం. అంటే మీ ఊర్లో మామూలుగా కూలీ 300 ఉందనుకోండి, కూలీ ఏడాది పొడుగునా ఉండదు కదా, రైతు కూలీకి ఒక 50 రోజులు 100 రోజులు పని ఉంటుంది. మిగతా రోజుల్లో ఈ పని నువ్వు చెయ్యి, అది ప్రభుత్వమే డిసైడ్ చేయాలి. పని ఒక కాలువ తవ్వడము, కాలువ ఇది ఉంటాయి కదా పూడికలు దిగడము, లేకపోతే రోడ్ల పక్కన ఉన్నటువంటి ఇది క్లీన్ చేయడము, ఇట్లాంటివి చేసినందుకు గాను వాళ్ళకి గాను కూలీకి బదులుగా బియ్యం ఇస్తారు. కూలీకి బదులుగా బియ్యం ఇస్తారు. పనికి ఆహార పథకం అంటే అదే. ఆ బియ్యాన్ని తీసుకెళ్ళి వీళ్ళు షాపుల్లో అమ్ముకుని, షాపుల్లో ఇచ్చుకుని, ఇప్పుడు వీళ్ళకి 5 కిలోలు బియ్యం ఇచ్చారు, 5 కిలోలు కూలీకి బదులు ఈ బియ్యాన్ని తీసుకెళ్ళి ఆ షాపులో ఇస్తే, ఆ షాపుడు బెల్లమో పందారో ఓ రకంగా బార్టర్ సిస్టమ్ అమలైంది పల్లెటూళ్ళలో. వీళ్ళకేమో 50 రూపాయలు పెట్టి దొరికే బియ్యం 10 రూపాయలకే వచ్చేసింది ఆ వ్యాపారస్తుడికి. ఇట్లా సాగింది. అయితే ఇట్లాగా ఎక్కువ కాలం అయ్యాక ఓ సమస్య వచ్చి పడింది. పని ఏం చాలా అర్థం కావట్లా. ఎందుకు ఎంఆర్ఓకి నువ్వు ఏదో పని చూపెట్టవా అంటే, ఏం పని చూపెట్టాలా, చూపెట్టకుండా ఏదో ఒకటి చేశారని రాశారనుకోండి, వాళ్ళ మీద కేసు అవుతుంది. అందుకని ఏం చేశారు, కొంత రా మెటీరియల్ డబ్బులు మీరు ఇస్తే కేంద్ర ప్రభుత్వం, అంటే సరుకుకి సంబంధించి ఒక పని చేయించుకోవాలంటే ఫర్ ఎగ్జాంపుల్ రోడ్డు వేయాలి, కూలీలుగా వీళ్ళని పెట్టుకుంటాం, ఆ రోడ్డు వేయడానికి కావాల్సిన కంకర తారు ఇట్లాంటివి ఉంటాయి కదా, దానికి ఒక 30 రూపాయలు మీరు ఇవ్వండి, 70 రూపాయల కింద ఉపాధి వాళ్ళని వాడుకుంటామని చెప్పారు. అంటే బియ్యానికి సంబంధించిన సంక్షోభ పరిష్కారానికి వెళ్తే ఇంకో అదనపు భారం పడింది కేంద్ర ప్రభుత్వం మీద. సరే అదే ఈ కేంద్రం అంటే వేరే దేశం కాదు కదా, సరే అందుకని కానివ్వండి అంది. అప్పటి నుంచి 30% ఒక 100 రూపాయల పని అనుకుంటే 30 రూపాయలు కేంద్ర ప్రభుత్వం మెటీరియల్ కాస్ట్ ఇస్తుంది, 70 రూపాయలు ఇట్లా ఇస్తుంది ఉపాధి హామీ డబ్బులు. అయితే ఇక్కడేమైంది, ఉపాధి హామీ అని చెప్పి నిజంగా ఏం చేస్తున్నారు ఇక్కడ వీళ్ళు తెలివిగా, బియ్యం మానేశారు నిదానంగా, దాని బదులు డబ్బులు తీసుకోవడం పెట్టేశారు. రేటు 250 రూపాయలు అయింది, 250 రూపాయలకి ముఠా కూలీ ఎవరు దొరకట్లా. కాబట్టి ఏం చేస్తున్నారు వీళ్ళు, కాంట్రాక్ట్ ఇప్పుడు 1,00,000 రూపాయలు అయ్యే పనిని 1,50,000 రూపాయలు రాసి, ఇందులో 40,000 50,000 రూపాయల మెటీరియల్ కాస్ట్ కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి తీసుకుని, మిగతాది కూలీలకి బియ్యానికి బదులు డబ్బులు తీసేసుకుంటున్నారు. ఆ డబ్బులు వీళ్ళు ఇక్కడ ఇస్తున్నారు, ఆ బియ్యాన్ని సేకరించిన కింద చూపెడుతున్నారు అక్కడ. ఇట్లాగా ఒక అడ్జస్ట్మెంట్ కథ నడుపుతున్నారు. ఇది కేంద్రం గమనించింది. మన పర్పస్ ఒకటైతే వీళ్ళు దీన్ని అడ్డు పెట్టుకుని వాళ్ళ పేర్లు చెప్పుకుంటున్నారు, చివరికి జగనన్న రోడ్లు చంద్రన్న రోడ్లని. ఇది కరెక్ట్ కాదని చెప్పేసి ఓ సిస్టమ్ పెట్టి, నీకు ఒక పని అప్ప చెప్పామంటే, కాంట్రాక్ట్ ఇచ్చావంటే నువ్వు 30% మెటీరియల్ కాస్ట్ మేము ఇస్తాం, మిగతా 70% కూలీల కాస్ట్ నువ్వు ఇచ్చావు కదా నాకు లిస్టు, ఆ కూలీల లిస్టు పంపించి నాకు, వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లిస్ట్ పంపించి నాకు, కూలీ ఆ రోజు పని అయ్యిందని నువ్వు సర్టిఫికేట్ పంపించగానే ఆ కూలీల అకౌంట్లో మేము డైరెక్ట్ డబ్బులు వేసేస్తాం, నేరుగా వాళ్ళ అకౌంట్లో పడిపోతాయి, నీకు ఇయ్యం అని చెప్పారు. దాంతో ఇప్పుడు పని జరగట్ల గ్రౌండ్ లెవెల్లో. దాంతో ఇప్పుడు వీళ్ళు చెప్పిన లెక్క 11,000 కిలోమీటర్లు ఎంత ఇయ్యాలనుకుంటే 5,000 కూడా కాలేదని ఈనాడే రాసింది. అయితే అసలు విషయం రాయకుండా అందులో ఏదేదో రాసుకొచ్చారు. అసలు ఇది దీంట్లో మేబీ నేను అనుకోవడం, చంద్రబాబు గారు ఆ కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి, అయ్యా ఆ డబ్బులు ఏదో ఇచ్చేసేయండి అయ్యా, మీరు వాళ్ళకి అకౌంట్లో వేస్తే మాకు ఇక్కడ పని జరగదయ్యా అని చెప్పుంటారు. ఓకే సార్, ఫైనల్ గా ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు గారు ఒక కీలక పాత్ర పోషించబోతున్నారనే ప్రచారం మొన్న వెళ్ళి కలవడం ఏమన్నా ఉందా వాస్తవం? మీరు మరీ ఎక్కువగా కలగంటున్నారండి, తెలుగుదేశం వాళ్ళు కూడా కలగనట్లేదు అది. ఎందుకంటే ప్రచారం కూడా తక్కువే అది. గతంలో అయితే కనుక ఒకప్పుడు ఎన్డీఏ బలహీనంగా ఉన్నప్పుడు సాధ్యం,
లేదా నాయకత్వం మొహమాటానికి పోయే నాయకత్వం అప్పట్లో అద్వానీ అంటే వాజ్పేయి. నెక్స్ట్ వరుసగా ఎలక్షన్లు అయి ఉన్నాయి కాబట్టి బాబు గారు మంచి వ్యూహకర్త, ఆ యాంగిల్లో కూడా ఎన్డీఏ ఆలోచిస్తుంది. అది మరి ఎంతవరకు నిజమో తెలియదు కానీ అందుకని కీలక పాత్ర పోషించబోతున్నారు. ఆయన మంచి వ్యూహకర్త అనే లెక్కనైతే ఆయనే 3 సార్లు ఎందుకు ఓడిపోతాడండి బేసిక్గా? 2004, 2009 ఓడిపోలేదా, 2019లో ఓడిపోలేదా? కాబట్టి వ్యూహాలు వీళ్ళకంటే ముదురులో ఉన్నారు అక్కడ. ఇంకోటి ఇక్కడ కూడా పవన్ కళ్యాణ్ వ్యూహం ఆ లెక్కనైతే కనుక మొన్నటి గెలుపులో కీలక పాత్ర పోషించింది. అలాంటిది ఏం లేదు, పెద్దరికంగా ఇస్తే విలువ ఇవ్వాలి కానీ వాళ్ళు వాళ్ళ నెత్తిన ఇప్పుడు ఇవ్వట్లేదు కదా. తర్వాత మోడీ, అమిత్ షా వచ్చాక ఎన్డీఏ కన్వీనర్ లేరు. అట్లాంటి కాన్సెప్ట్ ఈవెన్ మీరు చూడండి, ఎన్డీఏ కూటమి కూడా ఇప్పుడు అదే కదా గొడవ. మాకు నాయకత్వం చెప్పండి అంటున్నారు, వాళ్ళు ఒప్పుకోవట్లేదు అట్లా. ఎందుకంటే యునైటెడ్ ఫ్రంట్, నేషనల్ ఫ్రంట్, ఎన్డీఏ ఈ కన్వీనర్లతో అసలు వాళ్ళు నష్టపోయారు ఆ రోజు, కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా. అందుకని ఇప్పుడు ఎవరికి ఇవ్వట్లేదు. ఇంకొకళ్ళకి ఇంకోటి ఏంటంటే చంద్రబాబు గారికి ఇదివరకటి ఉన్నటువంటి పలుకుబడి లేదు ఇప్పుడు. ఇప్పుడు ఇదివరకైతే మమతతో మాట్లాడేసి వచ్చాయని చెప్పడం, లేకపోతే నేషనల్ కాన్ఫరెన్స్తో మాట్లాడి వచ్చాడు. అది ఎప్పుడు ఉంటుందంటే చంద్రబాబు గారి పలుకుబడి తృతీయ ఫ్రంట్ ఉంటే నడుస్తుంది. అప్పుడు అటు అధికారంలో ఉన్నోడికి సీట్లు తగ్గితే చంద్రబాబు మాట్లాడుకుంటే, చంద్రబాబు ఈ ఫ్రంట్లో ఉన్న వాళ్ళనే కదా చీల్చుకెళ్ళింది, అటుకి ఫ్రంట్లో ఉన్న వాళ్ళనే చీల్చుకెళ్ళి ఎన్డీఏతో కలిపాడు ఆయన. ఇవాళ రోజున బీజేపీకే బోల్డ్ అంతమంది ఉన్నారు మాట్లాడి పెట్టేవాళ్ళు. ఆ రోజుల్లో బీజేపీని అంటరాని పార్టీగా చూసేవాళ్ళు, బీజేపీతో ఎవరు మాట్లాడేవాళ్ళు కాదు. అందుకని ఆ పనికి ఈయన పనికి వచ్చారు ఆ రోజున. ఇవాళ బీజేపీనే వేరే వాళ్ళని అంటరాని పార్టీగా చూస్తుంది కాబట్టి ఇవాళ కాంగ్రెస్ని అంటరాని పార్టీగా చూస్తుంది అది. కాబట్టి ఇక్కడ ఇవాళ రోజున డిపెండ్ అయ్యే పరిస్థితుల్లో వాళ్ళు లేరు. అలాంటిది చొరవ తీసుకోవాలనే రాజకీయ ఉద్దేశం ఈయనకి కూడా లేదు. రైట్ చూద్దాం. మొత్తానికి నిజంగా రోడ్లు అనేది సంక్రాంతి వరకు కంప్లీట్ అవుతాయా లేదా అంటే అది కొంచెం డౌట్ గానే కనిపిస్తుంది. అలాగే రాజధాని నిర్మాణం విషయంలో వేగవంతంగానే పనులు చేస్తున్నారు, చక్కచక్కగానే పూర్తి చేస్తున్నారు అనేది. అందుకే నిజంగా ఎన్డీఏ భేటీ వెనకో లేదంటే కేంద్ర పద్ధతితో కలవడం వెనక అసలు కారణం ఏంటి, నిజంగా ఆయన కీలక పాత్ర పోషించే అవకాశం ఉందా చంద్రబాబు నాయుడు గారు, ఇవన్నీ ఇంకా భవిష్యత్తులో వేచి చూడాల్సిన అంశం.